హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షుగర్, ఆయిల్, ఓవెన్, బీటర్ లేకుండా మనం ఈరోజు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా, అలాగే డైట్ చేసేవాళ్ళు కూడా టేస్టీగా తినేలాగా ఈ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. రాగి ఫ్లోర్తో నేను ఈ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎలాంటి కూడా ఆయిల్స్ కానీ ఇతర కెమికల్స్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదన్నమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మీకు వివరంగా చెప్పడం కోసం ఇక్కడ పెట్టాను. నేను డిస్ప్లే చేశాను చూడండి. రాగి ఫ్లోర్ తీసుకున్నాను అన్నమాట, 1 కప్పు. దానికి సరి సమానంగా కొంచెం తక్కువ అన్నమాట బెల్లం పౌడర్ తీసుకున్నానండి. జాగరీ పౌడర్ తీసుకున్నాను, అది కూడా ఫైన్ క్వాలిటీ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ తీసుకున్నానండి, మీకు కనిపిస్తుంది కదా. అలాగే యాలకుల పౌడర్ కూడా తీసుకున్నాను. ఎగ్స్ అయితే 3 తీసుకున్నానండి, 4 అయితే పట్టలేదు నాకు, 3 సరిపోయినాయి. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా అన్నమాట ముందుగా. అలాగే 1 వెనీలా కూడా తీసుకుందాము, వెనీలా కూడా వేసుకుందాము. ముందుగా మిక్సీ జార్లో మనం బీటర్ లేకుండానే మిక్సీ జార్లో చక్కగా ఈ 3 గుడ్లని కూడా పగలగొట్టుకుందామండి. మనం హరీబరీగా టెన్షన్ పడకుండా, కేక్ కదా అమ్మో ఎలా వస్తుంది అనుకోకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. నేను ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను అనేది మీకు చివర్లో లాస్ట్లో తెలుస్తుందన్నమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు యాడ్ చేస్తున్నాను అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? అలాగే నేను ఆయిల్స్ యూజ్ చేయట్లేదని చెప్పాను కదా అండి. నేను ఫ్రెష్గా తీసిన నెయ్యిని వేసుకుంటున్నానండి. వెన్నపూస అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను నెయ్యి కాచి పెట్టానన్నమాట, ఇంట్లో తీసిన పెరుగు నుంచే తీసాను. సో ఆ వెన్నపూసని కాచాను, అది కొంచెం టైట్ అయిందనమాట. అలాగే బెల్లం పౌడర్ని కూడా నేను కరగబెట్టుకొని స్ట్రెయిన్ చేసుకున్నానండి. దానిలో ఏదన్నా వేస్ట్ ఉంటే కనుక పోతుందని. మనకి కేక్లో మళ్ళీ ఇసుకగానో లేకపోతే ఏదో పంటి కింద పడినట్టుగానో ఉండకూడదు కదా. బెల్లంలో అప్పుడప్పుడు ఏవో ఒకటి కలుస్తూ ఉంటే చిన్న చిన్న ఇసుకో తుప్పో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా. సో అందుకోసం అన్నమాట. ఇది అవిసె గింజల పౌడర్ అండి, ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా. నేను వేయించి పౌడర్ పట్టుకున్నాను, అలా వేసుకోండి. అలాగే కొద్దిగా అంటే కొద్దిగానే నేను కుకింగ్ సోడా వేసుకున్నానండి, బేకింగ్ సోడా. అలాగే నేను చాక్లెట్లో యూజ్ చేసే ఆయిల్ బేస్డ్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. మీ దగ్గర నార్మల్ కేక్స్ యూజ్ చేసే వెనీలా కూడా వేసుకోవచ్చు. నేను చాక్లెట్స్ చేస్తూ ఉంటాను, నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను ఆయిల్ బేస్డ్ వేస్తున్నాను అన్నమాట. ఫ్లేవర్ కోసం బాగుంటుంది, నీసు వాసన కూడా రాకుండా ఉంటుందన్నమాట ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి. అలాగే మనం రాగి ఫ్లోర్ కూడా వేసుకుందాము. రాగి ఫ్లోర్ వేసిన తర్వాత యాక్చువల్లీ నేను ఎందుకు మిక్స్ చేస్తున్నానంటే, ఒక్కసారిగా మిక్సీ వేయగానే అది పైకి కొడుతుందండి. అలా కొట్టకుండా ఉండకూడదని నేను ఒకసారి మిక్స్ చేశాను. ఆ పిండి కూడా లోపలికి వెళ్ళిపోతే మనకి మిక్సీ పట్టేటప్పుడు బాగుంటుందని, చిందకుండా ఉంటుందని. అలాగే జార్ నుంచి తీసినాక చూసారా బ్యాటర్ ఎలా వచ్చిందో. మనము వేసుకునే గిన్నెలో అడుగున నెయ్యి కానీ ఆయిల్ కానీ రాయాలండి. నేను అసలు ఆయిల్ ఎక్కడ యూజ్ చేయలేదు, నేను నెయ్యిని మాత్రమే అప్లై చేశాను అన్నమాట, మనకి ఈజీగా రావడం కోసం అన్నమాట. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి మీకు షేర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది నాకు. అలాగే నేను మిక్సీ పట్టుకున్న బ్యాటర్ మొత్తం కూడా ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి.
దీన్ని ఇలా ట్యాప్ చేస్తే ఏంటంటే లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే సెట్ అయిపోతాయండి. లేదు అంటే ఒక టూత్ పిక్తో కూడా మనం అట్లాగా లోపల జిగ్జాగ్లాగా ఒకసారి అనండి, సెట్ అయిపోతుంది. లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే మొత్తము ఫిల్ అయిపోతాయి అన్నమాట, సెట్ అయిపోతుంది. తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని దానిలో ఈ స్టాండ్ పెట్టుకోవాలండి. స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద ఇది పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే అండి, మనం కేక్ బ్యాటర్ వేసేటప్పుడు కొంచెం పెద్ద గిన్నెలోనే వేసుకోవాలి. సగం కన్నా ఎక్కువ ఉండాలన్నమాట స్పేస్, ఎందుకంటే పొంగిద్ది కదా. సో ఏంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అనుకుంటున్నారా? చూడండి, నేను స్టవ్ మీద పెట్టిన తర్వాత 10 మినిట్స్ తర్వాత టాపింగ్ చేశానన్నమాట. టూటీ ఫ్రూటీస్, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఒకటి వాల్నట్ కూడా పెట్టాను. మనకి ఇష్టమైన నట్స్, ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పెట్టిన 10 to 15 మినిట్స్ తర్వాత, 10 మినిట్స్ తర్వాత సరిపోతుంది మనం అవన్నీ వేసేస్తే. ఆ తరువాత మన 20 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే ఇట్లాగా పైకి ఉబ్బి ఫ్లఫీ చక్కగా వచ్చిందండి. నేను టూత్ పిక్ పెట్టి చెక్ చేశానండి, అయితే ఇంకొంచెం మాయిశ్చర్ ఉంది. సో అందుకని మళ్ళీ మూత పెట్టి కాసేపు వెయిట్ చేశానండి. మనకి కేక్ అనేది 25 మినిట్స్లో రెడీ అయిపోయిందండి. చక్కగా టూత్ పిక్ పెట్టినప్పుడు మనకి మాయిశ్చర్ తగలకుండా ఉంటే అది రెడీ అయిపోయినట్టు. మనం సైడ్న చాక్ పెట్టి మన స్పేస్ చేసండి, బార్లు ఇచ్చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద కష్టపడక్కర్లేదు, ఎక్కడా డిస్టర్బ్ అవ్వదన్నమాట. చక్కగా ఎలా ఉన్నది అలా వచ్చేస్తుంది. నేను వీడియోలో స్టార్టింగ్లో పెట్టాను కదండి, ఎక్కడా డిస్టర్బ్ అవ్వలేదు కదా. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.